గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును ఘనపరుస్తాం. హల్లెలూయా. మరొకసారి చెప్తామా? హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడితే ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరం లేచి నిలబడుతున్నప్పుడు ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరు కూడా కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని నామాన్ని గణపరుస్తాం. పెంచుదాం. రైట్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరుస్తున్న మధ్యలోకి ఆహ్వానిస్తాం. చప్పట్లు కూడా పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తాం. ఆ మధ్యలోకి రా, ఆ మధ్యలోకి రండి అయ్యా, ఆ మధ్యలోకి రండి 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 అయ్యా, అవసరం అయ్యా 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 అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ పరిస్థితిని చూసిన దేవుడు, నీ బ్రతుకును చూసిన దేవుడు, నీ జీవితాన్ని చూసిన దేవుడు, రోజు నువ్వు కలిగి ఉన్న స్థితి కూడా ఆయన గమనించిన దేవుడు. ఎవరికోవచ్చు ఈరోజు నా స్థితిని ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు గమనిస్తున్నారు, నా పరిస్థితి ఏంటి అని దిక్కు తోచని స్థితిలో ఈ స్థలంలో ఉన్నావేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించబో కాలం ఇది, నీకు దొరకబో కాలం ఇది, నువ్వు ఆయన సరిని అనుభవించబోతున్న సమయం ఇది. నీవు కనుక నోరు తెచ్చి అయ్యా నా జీవితంలో రాము, మా కుటుంబం చల్లించగలము, మా కుటుంబ పరిస్థితులు ఆయా అర్థం కాని స్థితిలో వెళ్ళిపోతున్నాయి, మా జీవితము అయ్యా ఏమైతుందో ఏమైపోతుందో అని భయంతో మేము ముందుకు సాగుతున్నాం. నువ్వు సెలవిచ్చావు కదా, నీవు కలిగిన భయములన్నిటి నుండి నేను విడిపిస్తానన్న దేవుడు. చేతులు పైకెత్తి అబ్బా తండ్రి, మా తండ్రివి కదా, మా నాన్నవు కదా, మా నిజ స్నేహితుడు కదా నాన్న, మా యజమానుడు కదయ్యా. ఒక్కసారి అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. దయచేసి దేవునికి సహకరించండి, మనుషులకు కాదు, మనుషులకు కాదు, దేవునికి సహకరించండి.
డాడీ నేనేమి చేయగలను, ఏమి చేయాలో ఏమి చేయదుమా అని మేము అనుకునేలా మేమేమి చేయలేము, కానీ నీవు నాలో ఉండి నువ్వు చేయగలవు, ఏదైనా చేయగలవు నాయనా, ఏమైనా చేయగలవయ్యా. డాడీ ఒక్కసారి దర్శించవా, ఒక్కసారి దర్శించవా, నీ పాదాలు పట్టుకొని నడిపిస్తుండగా అయ్యా మా హృదయ లోతుల నుంచి, మా హృదయ లోతుల నుండి నేను నడిపిస్తుండగా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థాంక్ యూ జీసస్. ఆయా చీకటి తారణాలన్నీ, ఆయా చీకటి మేఘాలన్నీ, మాంత్రిక శక్తుల ప్రభావం యేసు నామములో అధికారం తీసుకుంటున్నాం, అధికారం తీసుకుంటున్నాం, అధికారం తీసుకుంటున్నాం. చీకటి రాజ్యాలు రూపొందుతున్నాయి, చీకటి సామ్రాజ్యాలు శాతపడి శక్తులు, పాడవది శక్తులు, చిల్లంగి శక్తులు పురుషుల చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ప్రభు ఆత్మకు చోటు ఇవ్వండి. ప్రభు దర్శిస్తున్నాడు, ప్రభునితో మాట్లాడుతుండగా లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, లార్డ్. మాంత్రిక శక్తులపై దాడులు దురాత్మ శక్తులని ఇదిగో, దురాత్మలు 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 ఇదిగో ఈ సన్నిధి, నీ సన్నిధి విడుదలవుతుండగా అవి కాలిపోతున్నాయి. ఇప్పుడు అవి కాలిపోతున్నాయి, అవి కాలిపోతున్నాయి నీ నామములో. ఇదిగో మాంత్రిక శత్ర బాణవతి శక్తులని చల్ల చెదరమిత్తుండగా ఆయన సన్నిధి, ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ దర్శనము ఇదిగో 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 Yeah.
ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్చెడా ఎల్చెడా సర్వశక్తిమంతుడా ఎల్చెడా ఎల్చెడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా కళ్ళు మూసుకోవాలి ఎదురు కళ్ళు మూసుకొని చెప్పండి శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్లోయి ఎల్లోయి నందియ చూచునా ఎల్లోయి ఎల్లోయి నందియ చూచునా నందియ చూచునా
సర్వ శక్తిమంతుడా, సర్వ శక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వ శక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. చెప్తారా? తండ్రి దేవా నీకేనయ్యా. చెప్పరు అందరూ. తండ్రి దేవా మరోసారి, తండ్రి దేవా మరోసారి, తండ్రి దేవా యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా. చెప్పరా? యెహోవా శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా,
యెహోవా షాలోమ్ శాంతి వసగుమయా యెహోవా షాలోమ్ కళ్ళు మూసుకుందామా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా స్వస్థతనిచ్చువాడా స్వస్థతనిచ్చువాడా సరిత్తర యెహోవా స్వస్థత ఎన్నో దొరికితే ఏం దొరకదు యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా గట్టి చెప్తారా యెహోవా చెబుతుండగానే స్వస్థతలు జరిగిపోతున్నాయి నువ్వు నోరు తెరిచి ఆరాధిస్తుండగా దేవుని కార్యాలు జరిగిపోతున్నాయి యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా తండ్రి దేవా నీకేనయ్యా జీసస్ థాంక్యూ లార్డ్ షకట దియల రబా షందర దియల ఓ రమా షకట దియల సఖిందిరే బెషికిదిరే రబా బాబా సఖందర రవదన లార్డ్ జీసస్ 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 ఓరి మా షకటే నీ సన్నిధి మా మధ్యలో కమ్ముకుంటుండగా నీ సన్నిధి మా మధ్యలో కుమ్మరిస్తుండగా నీ సన్నిధి మధ్యలో కుమ్మరిస్తుండగా స్తోత్రం స్తోత్రం థాంక్యూ లార్డ్ స్తోత్రం రాకా బాబా హల్లెలూయా 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 షకటరా బాబా షబార వదన మసికిదిని రబా బాబా 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 రేబా షకరా రియల రబా బాబా 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 హే దిగి
మాట వినండి. చప్పట్లు కొట్టగలిగిన వారు చప్పట్లు. మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నూతన కార్యము జరగబోతుంది. నూతన క్రియ జరగబోతున్నాయి. మహత్కార్యాలు జరగబోతున్నాయి. సూచక్రియలు జరగబోతున్నాయి. వింతైన కార్యాలు జరగబోతున్నాయి. ఆయన మేలు దిగబోతుంది స్థలంలో. ఆయన సకాయ గ్లోరీ దిగబోతుంది. ఓ ఓ ఓ ఫైర్ ఫైర్ ఫైర్. నోట్ తెచ్చి తీసుకోవాలని నోట్ తెచ్చి ప్రార్థించండి. బొమ్మలు నిలబడకండి. నోట్ తెరవండి. నోట్ తెరవండి. చెయ్యి పైకెత్తండి. హోలీ స్పిరిట్. ఓ టచ్ హోలీ స్పిరిట్. తాకండి ఇప్పుడే. ఈ ప్రజలను తాకండి ఇప్పుడే. ఇప్పుడే హీలింగ్ జరుగుతుంది. స్వస్థత స్వస్థత స్వస్థత. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత. బంధకంలో వారు బంధకం నుంచి విడిపించబడబోతున్నారు. చాటబడి శక్తులు కూర్చబడబోతున్నాయి. మాంత్రిక శక్తులు కూర్చబడబోతున్నాయి. Holy Spirit. Lama Shakata. Oh. Oh, mighty God. దేవానికి మహిమ. నీకు మహిమ. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. స్లో. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. 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 పాటివాడనని నీవు నన్నింతగాను ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నింతగాను దీవించావు. నీ పాటివాడనని నీవు నన్నింతగాను ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నింతగాను దీవించావు. వందనం యేసయ్యా. 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 వందనం యేసయ్యా.
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నమ్మెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్మెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
యేసయ్యా వందనం యేసయ్యా. యేసయ్యా నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, గొప్ప ధన్యతను బట్టి మా ప్రాణమా, మా అంతరంగమా, మాలో ఉన్న సమస్తమా, మా శ్రేష్టమైన మా ఉజ్జీవమా, ఓ మేఘమా, ఓ మహిమ మేఘమా, ఓ పరిశుద్ధుడా, ఓ పరమ కుమ్మరి, ఓ పరమ తండ్రి, ఓ పరమ వైద్యుడా, పరమ స్నేహితుడా, నీకు వందనాలు డాడీ. చెప్తారా ప్లీజ్? ఈరోజు యేసయ్యకి వందనాలు చెల్లిస్తుండగానే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నీ వందనాలు చెల్లిస్తుండగానే దేవుడు నీ జీవితంలో కార్యం జరగబోతుంది. తల్లి నోరు తెరిచి కళ్ళు మూసుకొని యేసయ్యా నీకు వందనాలు డాడీ, నీకు స్తోత్రం అయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం దేవుడు మాట్లాడిన అప్పటి మనమందరం కూడా చక్కగా దేవుని సన్నిధిలో సరి చేయబడ్డాం. ఆమేన్. సరి చేయబడి దేవుని ఆత్మ యొక్క ఫలమును, ఆత్మ యొక్క కృప, ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ చేసే కార్యాలను మనము కొన్ని వివరించుకున్నాం. ఎంతమంది మరి పోయిన వారము దేవుని వాక్యము విని దానిని ఆచరణలో పెట్టారు? ఎంతమంది పోయిన వారం దేవుని వాక్యని విడిచిపెట్టారు? ఎంతమంది పోయిన వారం వాక్యమిని మరిచిపోయారు? దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సన్నిధిని బట్టి, విలువైన మాటలను బట్టి వింతైన కార్యాలు మన పట్ల జరిగించబోయే దేవుడు. ఆమేన్. వింతైన కార్యాలు మన పట్ల జరగాలంటే దేవుని వాక్యం మీద మనం ఏం పెట్టాలా? శ్రద్ధ పెట్టాలా? దేవుని వాక్యం అనే పునాది మనకుండాలా? ఆ వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టబడితే స్థిరముగా బండ మీద కట్టిన ఇల్లు వలె ఉంటావు. ఆమేన్. బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటావు. క్రీస్తువును వాక్కు మీద, క్రీస్తువును బండ మీద నీవు కట్టబడితే నువ్వు కదలు, నువ్వు ఆరిపో, నిన్ను కదలనీయడు, నేను మెదలనీయడు, నేను బలహీనము కానీయడమా. కారణం ఏంటంటే నీవు క్రీస్తువుని బండ మీద కట్టబడ్డావు కాబట్టి. హల్లెలూయా. క్రీస్తువును బండ మీద నువ్వు కట్టబడితే గాలి లేస్తాయి, తుఫానులు లేస్తాయి, సుడిగుండాలు లేస్తాయి. గాలి, తుఫాను, సుడిగుండాలు వినేసిన ఏది నిన్ను కదిలించదు. నేను ఒక మాట అడుగుతాను. ఇక్కడ దీని మీద బండ ఉన్నది, ఈ రైపటల్ దాకా బండ ఉన్నది. ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఇంత మరి ఆ బండ కదలట్లేదు, చెదరట్లేదు. ఎక్కడున్న బండ అక్కడనే ఉన్నది. అందుకే ఈ బండ మీద పడువాడుతున్నా తునకలైపోతానని వాక్యం అంటుంది. హల్లెలూయా. ఈ బండ మీద పడువాడు తునకలైపోతాడు. ఎక్కడ తెలుసా? పడొద్దు, బండ మీద కట్టుకోవాలి. హల్లెలూయా. బండ చాలా డేంజర్. ఎంత డేంజరో అంత సేఫ్టీ. ఆమేన్. ఎంత సేఫ్టీయో అంత డేంజర్. ఆమేన్. ఆ బండలో కల్మషం ఉండదు, ఆ బండలో అసూయ ఉండదు, ఆ బండలో ఈర్ష్య ఉండదు, ఆ బండలో కపటం ఉండదు. ఆమేన్. ఆ బండ ఎవరు తోడుకుంటే వాళ్ళకి సొంతం అయిపోతుంది, ఎవరు దాన్ని సొంతం చేసుకుంటే వారి సొంతం అయిపోతుంది. నేను మాట్లాడుతుంది ఈ బండ కాదు, క్రీస్తుని బండ గురించి. హల్లెలూయా. క్రీస్తు అను బండ మీద నువ్వు కట్టబడితే
అందుకు ఒక మాట అంటుంది, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద కట్టెను. ఎక్కడ విన్నామా? ఇసుక మీద కట్టెను, వానలు కురిసి వరదలొచ్చెను. ఏమొచ్చేమా? పాడండి. వానలు కురిసి వరదలొచ్చెను, వాని ఇల్లు కూలేను. ఎక్కడ కడితే? వాని ఇల్లు కూలేను. ఎందుకు కూలింది వాని ఇల్లు? ఇసుక మీద కట్టినందుకు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టిను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద కట్టెను. ఎక్కడ? బండ మీద కట్టెను, వానలు కురిసి వరదలొచ్చెను, వానలు కురిసి వరదలొచ్చెను, వాని ఇల్లు నిలిచేను. ఎందుకు నిలిచింది వాని ఇల్లు? ఎందుకు నిలిచింది వాని ఇల్లు? బండ మీద కట్టినందుకు. ఎట్లా? బండ మీద కట్టినందుకు. నువ్వు దేని మీద కట్టుచున్నావు? చెప్పండి. నువ్వు దేని మీద కట్టుచున్నావు? బండ మీదనా, ఇసుక మీదనా? చెప్పాలమ్మా. బండ మీదనా, ఇసుక మీదనా? బండ అన్నారు, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పోయిన వారం నీతిమంతులు వర్ధిల్లుట చెప్పాలా? నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరము, ఆనందదాయకమైనది. ఆమేన్. ఒకే మాట చదువుదాం. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనంలో చదువుకొని ముందుకెళ్దాం. సామెతలు 17:15. నీతిమంతులు నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు. అమ్మా చెప్పండి. నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువారు వీరిద్దరును యెహోవాకు హేయులు. చదవండి. బుద్ధిహీనుల చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా. హల్లెలూయా. ఎందుకు ఉండదు ఈ చేతిలో సొమ్ము అంటే? వానికి బుద్ధి లేదు కాబట్టి. ఎందుకు ఆ ఇల్లు నిలవదంటే? బుద్ధి లేకుండా ఇసుక మీద కట్టింది కాబట్టి. వాని ఇల్లు ఎందుకు నిలవది అంటే? బుద్ధి లేకుండా ఇసుక మీద ఇల్లు కట్టింది కాబట్టి. ఈరోజు దేవుని స్వరము వింటున్నాం మనము, దేవుని వాక్యము మనము గ్రహిస్తున్న మనము బుద్ధిమంతులుగా బండ మీద కట్టుచున్నామా? బుద్ధిహీనులుగా ఇసుక మీద కడుతున్నామా? మన జీవితాన్ని దేని మీద కట్టుచున్నాం? దేని మీద పునాది వేసాం? దేని మీద మనం పునాది పరుస్తూ ఉన్నాం? నువ్వు దేని మీద పరుస్తున్నావో ఆలోచన చేసుకో. నువ్వెంత సంపాదించినా, ఎన్ని ప్రయాసాలు పడినా, చిన్న సంచిలో వేసినట్టుగా ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే, ఎక్కడ నీ బుద్ధిని కొంచెం తప్పిపోయినా, ఎక్కడ నీ బుద్ధి అనేది దేవునికి అనుకూలంగా లేదు, ఎక్కడ బుద్ధిహీనమైన ఆలోచన క్రియలు ఎక్కడ తప్పిపోయావో, ఏ కోణంలో మిస్టేక్ అయిందో, ఏ సందర్భంలో దారి మళ్లించకపోతేనదో, ఒక్కసారి ఆ సందేహాన్ని లేక ఆ పరిస్థితిని నువ్వు రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీతిమంతుడిగా బుద్ధిమంతుల మార్గంలో నడిపించబోతున్నాడంతే. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే అక్కడ ఏమంటుంది తెలుసా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా. బుద్ధిహీనుడికి స్నేహితుడు కష్టం. స్నేహితులు నిలుపుకోడు, బంధువులు నిలుపుకోడు. నిజమైన స్నేహితుని కనిపెట్టడాయన. బుద్ధిహీనుడు నిజమైన స్నేహితుడు ఎవరు అనేది ఎరగడు. ఒకవేళ బుద్ధితో జ్ఞానంతో ముందుకు సాగితే ఆ నిజమైన స్నేహితుడిని ఎవరో గుర్తిస్తాడు. గుర్తించినప్పుడు ఆ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. అట్టి వాడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్తాము. ఆమేన్. అందుకే ఒక పాట పాడతాం, మంచి స్నేహితుడా మంచి కాపరి. మనం పాడడం, స్నేహితుడా నా స్నేహితుడా నా మంచి స్నేహితుడు, ఆపదలు నన్ను ఆదుకుని. హల్లెలూయా. ఎందుకు ఈరోజు నువ్వు దేని మీద కట్టబడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడిని గుర్తు చేస్తూ ఉన్నానంటే, నీ మార్గాలను సరి చేసుకోవడానికి. ఆమేన్. నీ మార్గములను సరిదిద్దుకోవడానికి. ఎక్కడ నువ్వు మళ్లించబడ్డవు దారి, ఈరోజు నువ్వు మళ్లించబడ్డ ఆ దారిని గుర్తు చేస్తూ తిరిగి ఆ లోతైన నిజమైన మార్గం, ఆ బండ లాంటి మార్గంలోకి నేను నడిపించడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. చదవండి ముందుకు. అదే సామెతల గ్రంథము 29:2. 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుదురు. హల్లెలూయా. నీతిమంతులు వర్ధిల్లుతున్నప్పుడు ప్రబలినప్పుడు సంతోషిస్తారంట ప్రజలు. అయితే దుష్టుడు ఏలినప్పుడు అంట ఏడుస్తారంట. అక్కడ నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు, దుష్టులు ఏలినప్పుడు నిట్టూర్పు ప్రజలు విడుస్తారు. నీ ఇంటికి యజమానుడిగా నీతిమంతుడిగా ఏలుతున్నావా? నీ ఇంటిని ఏలుతున్న ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబ యజమానుడిగా, నీతి మంతుడిగా నీవు నీ కుటుంబాన్ని ఏలుతున్నావా? నీతి మంత్రాలుగా నీ కుటుంబాన్ని ఏలుతున్నావా? దుష్టుడుగా నీ కుటుంబాన్ని ఏలుతున్నావా? సూటిగా మాట్లాడతారు దేవుడు. నీ కుటుంబాన్ని నీవు ఏలుతున్నప్పుడు నీతి మంతుడిగా నీతి క్రియలతో నీ కుటుంబాన్ని ఏలుతున్నావా? దుష్టుడిగా ఉండే దుష్ట క్రియలతో నీవు ఏలుతున్నావా? అయితే విషయం ఏంటంటే, నీతిమంతుడిగా నీ కుటుంబాన్ని ఏలుతుంటే నీ ఇంటిలో ఏముండబోతుంది? సంతోషం. ఆడుందా మాట చూడండి. ఏముంది? సంతోషం. నిన్ను బట్టి నీ కుటుంబం ఏడుస్తూ ఉందా? నిన్ను బట్టి నీ కుటుంబం కన్నీరు కారుస్తూ ఉందా? నిన్ను బట్టి నీ కుటుంబం రోడ్డు పాలైందా? నిన్ను బట్టి నీ కుటుంబం రోడ్డు తెచ్చిందా? అయితే నీవు దుష్టుల వలె ప్రవర్తిస్తున్నావనే విషయం మర్చిపోవద్దు. దుష్టుని వలె ప్రవర్తిస్తున్నావనే విషయం మర్చిపోవద్దు. నీతిమంతులు ప్రబలినప్పుడు ఆ ప్రజలు, ఆ కుటుంబము సంతోషిస్తుంది. నీ కుటుంబాన్ని నీ వెళ్తుంటే ఒక తల్లిగా నీ కుటుంబము సంతోషిస్తుందా లేక నవ్వునట్టుగా నటిస్తుందా? నీ కుటుంబంలో నీ పిల్లలు నీతి నేర్చుకుంటున్నారా? నీ కుటుంబంలో నీతి కార్యాలు కనబడుతున్నాయా?
నీతి సంబంధమైన పద్ధతి నిన్ను బట్టి నీ పిల్లల్లోకి అది ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. దుష్టుడు ప్రబలినప్పుడు, ఏలుతున్నప్పుడు ఏమైందంట? ఇంట్లో నిట్టూరు పంట. ఒక దుష్టుడిగా, ఒక దుష్టురాలిగా నీ కుటుంబాన్ని వెళ్తే నీ పిల్లల కన్నీటికి కారణం నువ్వే. దోషభరిత జనమా, పాపిష్టి జనమా, నా కన్నీళ్లకు ఇదే కారణమా. హల్లెలూయా. నీ బిడ్డల కన్నీటికి కారణమని నీవు ఈరోజు దేవుని వాక్యము చెబుతున్నది ఏంటంటే, నీవు దుష్టుని, నీవు తండ్రిగా నీవు చలవనవుతున్నావు. కానీ తండ్రికి ఒక బిరుదు ఉంది, ఆ బిరుదు దుష్టుడవు నువ్వు. ఒకవేళ ఈ మాట వింటుంటే నీ మనసుకు తగులుతుంటే, అయ్యా నేను తెలిసి తెలియక చేశాను, నన్ను క్షమించు, నేను నీతిమంతుని వలె నా కుటుంబాన్ని ఏలాలని చెప్పాలి గట్టిగా. ఒక తల్లిగా దుష్టురాలు వలె కుటుంబాన్ని ఏడిపించాను, ఈరోజు నా కుటుంబం నవ్వాలంటే నేను నీతిమంతురాలుగా తీర్చబడాలని నేను సిద్ధపడితే ఈరోజు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. అమ్మా, ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు ఏడుస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించి, బాధపడుతున్నారేమో ఆలోచించి, వేదన పడుతున్నారేమో ఆలోచించి, నిన్ను బట్టి ఎవరి గాయాల పాలైనో ఆలోచించి, నిన్ను బట్టి ఎంతమంది కన్నీరు విడుస్తూ ఉన్నారు, నిన్ను బట్టి ఎంతమంది బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకొని, అయ్యా నా వలన ఎవరు కన్నీరు విడవద్దు, నా వలన ఎవరు బాధపడద్దు, నేను దుష్టుడికి దుష్టాలకు ఉండొద్దు, నా వలన వారు నవ్వాలి, వారు సంతోషించాలి, నేను నీతిమంతునిగా నీతిమంతురాలిగా ఉండాలి అని నీవు అనుకుంటే, నీవు తీర్మానం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఒక మాట మీ ముందు పెడుతున్నాను. నిన్ను బట్టి నీ కుటుంబము సంతోషాన్ని కోల్పోయింది, నిన్ను బట్టి నీ భార్య సంతోషం కోల్పోయింది, నిన్ను బట్టి నీ భర్త సంతోషం కోల్పోయాడు, నిన్ను బట్టి నీ పిల్లలు ఆనందాన్ని కోల్పోయారు. మళ్ళీ ఆనందం అనగానే రోడ్డు మీదకి ఎక్కి ఆనందము నీలోనే పాన్పారేకి వేసుకుంటారు, అది కాదు. ఆనందము నీలోనే సినిమా థియేటర్కి పోతా, అది కాదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాను గట్టి స్తోత్రం. ఇప్పుడు సరే, నాకు మా నాన్న స్వేచ్ఛ ఇచ్చేశాడు, మా అమ్మ స్వేచ్ఛ ఇచ్చింది, నా భార్య స్వేచ్ఛ ఇచ్చింది, నా భర్త స్వేచ్ఛ ఇచ్చాడు. నేను రోడ్ ఇంటికి తిరుగుతాను, పాను పక్కన తింటాను, లేక కలుకం పండుగ పోతాను, సినిమా థియేటర్కి పోతాను అని అంటే ఆ భర్త సరైన భర్త కాడు, సరైన భార్య కాదు. నీతియుక్తమైన ఆనందము నీకు అడ్డుపడితే అప్పుడు ఆ భర్త దుష్టుడు. నీతియుక్తమైన ఆనందాన్ని దూరం చేస్తే అప్పుడు ఆ భార్య దుష్టుడు. హల్లెలూయా. అందుకే దైవజనమా, మత్తయి సువార్త 10వ
20వ అధ్యాయము తీశారా? చదవండి. 2వ వచనం. దినమునకు ఒక దేనారము చొప్పున. మొదటి నుంచి చదవండి. ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలినది. అతడు తన ద్రాక్ష తోటలోని ఓకే పనివారికి కూలి పెట్టుకొనుచు పొద్దున. ఏమా ఏంటమ్మా, ఏం పెట్టుకున్నామా? మరి కూలి కాదు, కూలికి. ఓకే కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో నిబంధన చేసుకున్నాడు. ఓకే, తన ద్రాక్ష తోటలోకి వారిని పంపాడు. తరువాత వినండి అన్నమాట. ఒక ఇంటి యజమానుడంట, ఒక తోట యజమానుడంట పనివారిని కూలికి పెట్టుకోవడానికి పిలిచాడంట. పనివారిని కూలికి పిలిచాడంట. చదవమ్మా, పనివారిని కూలికి పిలిచాడు. అయితే వాళ్ళతో ఏం నిబంధన చేసుకుందంటే, ఏం చేసుకున్నామా? ఒక రోజు ఒక దేనారము. ఆమేన్. ఒక మాట చదవమ్మా. ఇది ఇంచుమించు ₹1 ఎంత? ఒక దేనారము. ఇది ఒక దేనారం అంటే ఇంచుమించు ₹1. ఇక్కడ మూల భాషలో కింద 2వ నంబర్ ఉంటుంది, అక్కడ ఇంచుమించు ₹1. ఒక దేనారం అంటే ఎంత చెప్పండి? ₹1. ఇప్పుడు ₹1 ఏమన్నా వస్తుందా? అది ఉన్నదా? కనబడుతుందా మీకు? కనబడుతుందా నాన్న? ఆశీర్వాదం కోల్పోయినామా? ఆనందాన్ని కోల్పోయినాం. ఒక రోజుకు ఒక దేనారం చొప్పున ఆయన వారితో ఒడంబడి చేసుకున్నాడు. ఓకే, తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంతలో వీధిలో ఊరక నిలిచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి. ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏది న్యాయమో దానిని మీకిత్తునని చెప్పి వారితో కూడా వారు ఏం చేశారంట? పొలంలోకి వెళ్ళిపోయారు. ఆ పొలంలో ఉదయమున వెళ్ళిన వారు నిబంధన చేసుకుని, మీకు ఒక దినానికి ₹1 ఇస్తానని మాట ఇచ్చి ₹1 కొరకు పొలంలో పనివారిని పనిచేస్తూ ఉన్నాడు. అయితే మళ్ళా కాసేపడిపోయి మనసురుక వీధిలో ఖాళీగా ఉన్న వారిని, హల్లెలూయా, వీధిలో ఖాళీగా ఉన్న వారిని చూసి ఇక్కడికి రండి అని చెప్పి వారిని తన పొలంలోకి పనిగా పెట్టుకోవడానికి ఇష్టపడి వారిని ఏం చేశారంట? తన పొలంలోనికి పంపించారంట. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంది. ఆమేన్. మీకు ఏది న్యాయమో, ఆమేన్, ఏముంది? అది ఏది న్యాయమో దానిని మీకు ఇత్తును. గట్టికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏది న్యాయమో దానిని మీకు ఇస్తా. అయితే నా మాట చొప్పున నేనేం చేయాలా? పొలంలోకి వెళ్ళాలి. అమ్మా, ఈరోజు ఎక్కడికి వెళ్ళిన న్యాయం దొరకట్లేదా నీకు? ఎవరితో మాట్లాడిన న్యాయం నీకు కలగట్లేదా? న్యాయం తీర్చేవారు లేరా? న్యాయం కొరకు పాకులాడుతున్నావా? న్యాయం కొరకు
పోరాడుతున్నావా? నా జీవితంలో నేను సాధారణంగా నేను ఓపెన్గా చెప్తున్నాను, సాధారణంగా ఎవరు నేను నమ్మను. ఎందుకంటే నాకు పడిన దెబ్బలు అవి వర్ణించలేనివే. నేను పొందిన గాయములు, నేను పడిన ఆ శ్రమ అది వర్ణించలేదు. ఒకవేళ వర్ణిస్తే నా ముందు తలెత్తుకోరు వారు. యేసయ్య అంటున్నాడు, నీకు ఏది న్యాయమో, హల్లెలూయా, ఆయనకు తెలుసండి. నాకు ఏది న్యాయమో ఆయనకు తెలుసు. కొంచెం అర్థమైన స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నాకు ఏది న్యాయమో ఆయనకి తెలిసే ఇచ్చాడు ఈ స్థలము. ఆమేన్. ఆయనకు తెలుసు ఏది న్యాయమో అని తెలిసే ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. నాకు ఏది న్యాయమో ఆయనకు తెలుసు కాబట్టి సరైన సమయంలో సరైన సందర్భంలో ఇక్కడ నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. న్యాయం కొరకు పోరాడుతున్నాం, న్యాయం కొరకు పరిగెత్తిన రోజులు ఉన్నాయి, న్యాయం కొరకు చూసిన రోజులు ఉన్నాయి, న్యాయం కొరకు వేచి ఉన్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా. న్యాయం కొరకు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి ఇంకా చనిపోదు అన్న రోజులు ఉన్నాయి. న్యాయం కొరకు పరిగెత్తి ఇంకా చాలు జీవితం అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ నాకు తెలియలేదు, కానీ ఆయన తెలిసి ఉన్నదండి. ఆమేన్. ఆయన తెలిసే ఉంది. ఆయనకి ఏది న్యాయమో నా జీవితంలో ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టి ఆ న్యాయమైన స్థలంలో న్యాయపీఠం మీద నిలబెట్టని గట్టి చప్పట్లు కొట్టాం. హల్లెలూయా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నీవేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నీవేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయా, ఇంకే కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నీవేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నీవేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయా, అసలు ఇంకే కోరుకోనయా. ఆప్తులైన వారే ఆమె చేయ చూసిన మిత్రులే నిలవకుండిన. ఆప్తులైన వారే ఆమె చేయ చూసిన మిత్రులే నిలవకుండిన. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయా,
ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి. గట్టిగా చప్పట్లు పెడదామా? హల్లెలూయా. ఎవరు చెప్పండి న్యాయం తెచ్చేవాడు? చెప్పాలా? ఎవరైనా ఆయనే యేసయ్య. ఆమేన్. ఆయనే దేవుడు, ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆమేన్. ఆప్తులైన వారు హాని చేస్తున్నారా? నీ ఆప్తులు నిన్ను హాని చేస్తా ఉంటారా? నీకు మిత్రులు నిలలేకపోతున్నారా? శత్రువుగా మారిపోతున్నారా? నీకు శుభవార్త, నిజమైన మిత్రుడు నీకు పరిచయం కాబోతున్నాడు ఈరోజు. నిజమైన స్నేహితుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విడువక ప్రేమించు వాడికి చప్పట్లు కొట్టు. ఆయన ఇలాంటి వాడు, విడువక. కొందరి మీద బంగారం ఉంటేనే ప్రేమిస్తారు, కొందరి డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు, కొందరి దగ్గర ఆస్తి ఉంటేనే ప్రేమిస్తారు, కొందరి దగ్గర అందం ఉంటేనే ప్రేమిస్తారు. నీ దగ్గర ఏమి ఉన్నా లేకున్నా నిన్ను నిన్నుగా ప్రేమించింది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. గట్టిగా హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కడ ఆ వీధిలో ఖాళీగా కూర్చున్న వారితో యేసయ్య చక్కగా వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా పొలంలోకి వెళ్ళి పని చేయు. ఎందుకు పనికిరాని వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను, పెట్టు మీద ఉన్న వారిని, ఖాళీగా ఉన్న వారిని ఆయన లేపుకొని ఆయన పరిచయంలో వాడుకుంటాడు. గట్టిగా చెప్పబడుకుంటూ నిన్ను చేయన్న వారిని, నిన్ను వెలివేసిన వారిని వాళ్ళ ముందే తల ఎత్తుకొని తిరిగి చేస్తాడు ఆయన. హల్లెలూయా. సంగమా, మనం దేవుని రుచి చూసిన వారమైందా? భక్తుడు అంటాడు, రుచి చూసి ఎరిగి తిని. చెప్పాలా? రుచి చూసి ఎరిగి తిని యెహోవా. చెప్పాలి వదిలేసి, యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అని నమ్ముకున్నామే ఎవరినైనా? ఉత్తముడని నమ్ముకున్నాం ఎవరినైనా? ఉత్తమురాలన్నావేమో, ఉత్తముడు అన్నావేమో, అంత ఉత్తదైపోయింది. హల్లెలూయా. అన్నీ ఉన్నదనుకొని నమ్మినావేమో, ఈరోజు నమ్మిన నిన్ను సిగ్గుపాలు, అవమాన పాలైపోయినావేమో. అన్నీ ఉత్తమమైన వాడు అనుకున్నావేమో, అన్నీ ఉన్నాయి, ఉత్తమమైన రాదనుకున్నావేమో, కానీ తీర చూసే వరకు ఉత్తునే ఉంది. అయ్యో దేవా, ఎంత కర్మ వచ్చి, ఎందుకు వచ్చినా, ఎందుకు నమ్మాను, ఎందుకు ఆలోచన లేదు నాకు, ఎందుకు ఇంతటి స్థితిలో నేను అడుగు పెట్టాను అని వాపు ఏడుస్తున్నావేమో, తల బాదుకుంటున్నావేమో, వేదన పడుతున్నావేమో, కంగారు పడుతున్నావేమో. కంగారు పడు, నీకేది న్యాయమో అని తీర్చబోతున్నానంటే. నీకేది న్యాయమో ఆయన నీకు నీ విషయంలో జరిగించబోతున్నాడు. ఏది నీకు న్యాయమో దానిని ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘం ఎట్లా ఉండాలంటే, దేవుని ప్రసన్నత ఇట్లా విడుదలవుతుంటే టక 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 ఇలా అందుకోవాలా. అందుకే పాడాం కదా, న్యాయం తెలిసి నువ్వు నాకు తెలుసు, నా అంతరంగానికి తెలుసు, నా దేవుడికి తెలుసు. నీ దేవుడు ఎంతవరకు ఉంటారు? నా దేవుడికి తెలుసు
ఎవరు ఎంతవరకు నీ జీవితాన్ని కొనసాగిస్తారని, కానీ అంతము వరకు ఉండేది నేను ఉంటుంది. గట్టి చప్పట్లు కొట్టాను. అందుకే పొరపాటున ఎవరిని నమ్మద్దు. నీ తండ్రిని అడగా, నీ తండ్రిని అడగా, అడిగి ముందుకు సాగాల. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, మనుషులను నమ్మి. అవునా, ముందుకు సాగలేమేమో. ఎన్ని జీవితంలో ఓడి పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి, పడిపోయిన స్థితులు కనబడుతున్నాయి, కృంగిపోయిన స్థితులు కనబడుతున్నాయి. కాదంటారా? చేతులు పైకి చెప్పండి. కాదంటారా? కాదంటారా? పడిపోలేరా? కృంగిపోలేరా? హల్లెలూయా. ఈరోజు ఆయన మాట మాట్లాడుతుంది ఏంటంటే, చదవ మాట, ఏమి న్యాయమో ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా వాగ్దానం, ప్రవచనాత్మకమైన మాట ఏంటంటే, ఈరోజు మీకు ఏది న్యాయమో దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు టైటిల్ అదే. ఈరోజు టైటిల్ అదే. ఏది న్యాయమో దాన్ని నీకు చేతును ఇస్తా, ఇత్తును. ఎవరిని నమ్మినే, ఎవరిని నమ్మకపోయినా నీకు న్యాయం తీర్చు అని నమ్మితే నువ్వు నడి సముద్రంలో మునగవు. చెప్పండి, శబ్దం రాకుండా చెప్తారా? మరి నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించు లోతులకు, నడిపించు నడి సంగతుల దేవా, నవ జీవన పాలునా నా జీవితరింకా, నడిపించు నడి సంగతుల దేవా, నవ జీవన రాత్రంతయు శ్రమ పడినా రాలేదు జయము, రహదారులు వెతకినను రహదారిని ప్రతిఫలము, రక్షించు తీసిలువా రమణీయ జ్యోతులలో, రతనాలను వెదకులలో, నా జీవిత పడవా నడిపించు నావా, నడి సంగతుల దేవా, నవ జీవన మార్గమునా నా జీవితరింకా. గట్టిగా చదవదాం. శ్రమ పడుతున్నామేమో, శ్రమ పడుతూ శ్రమకు ప్రయాసపడుతూ ప్రయాసానికి శ్రమ జోడి చేసిన ఎక్కడ ఫలితం లేకుండా ఒంటరిగా కూర్చున్నావేమో, ఒంటరిగా కూర్చున్నావేమో. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒంటరిని వాడు 1000 మందికి చేయబోతున్నాడు. గట్టిగా చెప్పబోతున్నాడు.
ఈరోజు డెప్త్ మెసేజ్ పరిశుద్ధాత్ముడు లోతుకు తీసుకెళ్తా ఉన్నాడు. డెప్త్గా పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతున్నాడు. ఎంతమందికి ముగించుకోవాలనుంది? ఎంతమందికి కంటిన్యూ చేయాలనుంది? హల్లెలూయా. ఒంటరిగా పోరాడుతున్నామేమో, శ్రమ, ఇరుకు, ఇబ్బందుల్లో పోరాడిన జయము దొరకలేదేమో. విజయశీలుడుగా ఆయన ఉండబోతున్నాడంతే. విజయశీలుడుగా, విజయశీలిగా నీతో నిలవబోతున్నాడు. రాసు నీతో నిలవబోతున్నాడు. అందుకే శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడి నిరాశతోని పాపం నిరుత్సాహంగా ఇంటికి వెళ్తే ఇవాళ భోజనం లేదు, నా పిల్లలు పస్తుంటారేమో, ఈరోజు పస్తుండాల్సి వస్తుందేమని జాలిగా, దీనంగా, బలహీనంగా ఆ వలలు కడుక్కుంటూ ఆ ఒడ్డున శిష్యులు అక్కడ ఉండిపోయారు. హల్లెలూయా. దీనంగా, బలహీనంగా ఆ ఒడ్డున వాళ్ళు పాపం వలలు కడుక్కుంటూ అలా ఉన్నప్పుడు బయలుదేరినప్పుడు బయలుదేరినండి ఆయన. సూర్యుడు బయలుదేరాడు. ఆమేన్. వీరుడు బయలుదేరాడు. మహావీరుడు బయలుదేరాడు. ఆయన నజరేయుడు. నా నజరేయుడు బయలుదేరాడు వాళ్ళ దగ్గరికి. హల్లెలూయా. వాళ్ళు ఒంటరిగా కృంగిపోయి నిరాశలో ఉన్నప్పుడు బయలుదేరాడు నజరేయుడు. హల్లెలూయా. బయలుదేరాడు నజరేయుడు. ఎందుకు తెలుసా? ఎక్కడ నిరుత్సాహపడ్డారో, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ బలహీనమైపోయారో అక్కడనే విజయాన్ని వాళ్ళకి ఇవ్వడానికి గట్టిగా చప్పట్లు కొట్టాం. ఆయన బయలుదేరిపోయాడు వాళ్ళ చెంతకి. ఆమేన్. ఈరోజు నువ్వు ఒంటరిగా ఏ స్థితిలో, నిరాశ, నిస్పృహలో నువ్వు కృంగిపోయినావు నాకు తెలియదు, కానీ నీ ఇంటికైనా బయలుదేరి ఉన్నాడు. నీ చెంతకైనా బయలుదేరి ఉన్నాడు. నీ పక్క వచ్చి నిలబడబోతున్నాడు ఆయన. నీ ఓడలోకి రాబోతున్నాడు ఆయన. నీ పడవలోకి రాబోతున్నాడు. నీ దోణలోకి రాబోతున్నాడు ఆయన. ఆయన నీ దోణలోకి ఎక్కితే సర్వ సమృద్ధి. సంతోషం లేదా? సంతోషం లేదా? సమృద్ధి వద్దా? వద్దా? ఎందుకు అన్ని పోగొట్టి ఏడుస్తూ ఆయన నీ ఓడలకు అడిగెట్టాడంటే, ఆయన నీ ఓడలకు అడిగెట్టాడంటే సర్వ సమృద్ధి. ఆమేన్. సర్వ సమృద్ధి నీ వరకు కాదు, నీది నిండాక పొరలబోతున్నాయి. ఆమేన్. నీ పడవ నిండాక పక్క పడవలోకి ఇచ్చేయబోతున్నావు అంతే. ఆమేన్. నువ్వు దీవించబడ్డ తర్వాత అనేకులకు దీవించబడబోతున్నారు అంతే. ఎవరిని బట్టి? ఆమేన్. నిజంగా ఏది న్యాయము? పరిశుద్ధాత్మ దేవుడు టాపిక్ ముందు తీసుకెళ్ళని ఇట్లా మరి ఏం చెప్పు మరి? ఒక్క మాట చాలండి వర్ణించుకోనికి మన తరం సరిపోతుంది. హల్లెలూయా. ఒక్క మాట, ఆయన మాట చాలు, మన తరం సరిపోదు వర్ణించుకోవడానికి. అందుకే కొంతమంది భక్తులకు రెఫరెన్స్ కావాలా, రెఫరెన్స్ కావాలా. రిఫరెన్స్ కాదు, నీ జీవితం ఒక రెఫరెన్స్ గా మారిపోవాలా. అది నీ జీవితం ఒక రెఫరెన్స్ గా మారిపోవాలా. నీ గురించి అబ్బా, ఆ బ్రదర్ చూసావా, ఆ బ్రదర్ ఆత్మీయత చూసావా, ఆ సిస్టర్ చూసావా, ఆ సిస్టర్ ఆత్మీయత చూసావా,
ఆయన ప్రార్థన చూసావా, ఆయన ప్రార్థన చూసావా, ఏమి లేదా, చాలు బాబు ఆ జీవితం. అలా నీ జీవితం రిఫరెన్స్ మారిపోవాలి. రిఫరెన్స్ ఎంతమందికి అర్థమవుతుంది? దైవజనం ఈరోజు నీతో నాతో పాస్టర్ వసంత్ కుమార్ మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి ఆ పేరు. ఆ పేరు చెప్పడానికి సిగ్గుపడకండి, బలహీనం కాకండి. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. మనమే బలహీనంగా చేసాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఎవరు అతడు? అతడే నజరేయుడు, అతడే క్రీస్తును రక్షకుడు. ఎవడైనా ఎవడండి? మీ ఇంటేనా? మన ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి సుందరుడు, అతి కాంక్షణుడు నా యేసయ్యా. హల్లెలూయా! నా తండ్రి, నా కాపరి, నా స్నేహితుడు, నా ప్రాణమైన. అందుకే కీర్తన గ్రంథంలో చివరికి దావీదు ఏమంటాడు? నా ప్రాణమా నాలో నీవు. చెప్పండి, పాడండి, పాడండి. నా ప్రాణమా, చెప్పండి. మీ ప్రాణంతో చెప్పుకోండి అమ్మ. మీ ప్రాణం గట్టి ప్రాణం అనేది చెప్పుకోండి తల్లి. మీ ప్రాణంతో అమ్మ, మీ ప్రాణం మొండి ప్రాణం, అది గట్టి ప్రాణం, అది స్తోత్రం. ఎన్నిసార్లు ఆ ప్రాణాన్ని రాయేసినా బండ మీద కట్టబడదు ఆ ప్రాణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చెప్పండి, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు. మా అన్న అక్కడ చివరిలో కూర్చున్నాడు. ఒకప్పుడు యేసయ్య అంటేనే ఇప్పుడు ఆయన పట్టుకొస్తున్నాడు, ఆయన లాక్కొస్తున్నాడు. తప్పించుకునేవాడు ఒకప్పుడు, ఇప్పుడు నేను తప్పను అంటున్నాడు. తప్పించుకుంటే అవకాశాలు వచ్చినా ఈరోజు తప్పించబడ్డవాడు ఈరోజు చాలా బాగుంటున్నాడు. ఈరోజు తప్పిపోయిన వాళ్ళు ఈరోజు రాని వాళ్ళు చాలా బాగుంటున్నారు. ఎంతమందికి ఇదే అనుభూతి ప్రతి వారం కావాలనుకుంటున్నారు? చెప్పాలి. సగం వారానికి సగం లేకుండా అమ్మా, మీ చేతులు ఏమన్నా అమ్మ అంతగానం ఏంటి బంగారం తగిలిస్తారు అమ్మసికులకు కనపడుతుందేమని ఎత్తు. ఇదే అనుభూతి కావాలంటే మీరు ఇదే రీతిగా ప్రార్థన చేయాలి. అమ్మాయి హల్లెలూయా! నీతో నాతో నిన్ను నన్ను బలపరచడానికి, మాట్లాడడానికి ఎవరినైనా వాడుకోగలడు ఆయన. ఏమైనా చేయగలడు ఆయన. తండ్రి మధ్యలో ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు కదా. మీరు ఫస్ట్ మొదటి పాటకు వచ్చింటే ఇంకా పరవశించేవాడు మనం. అమ్మాయి మొదటి పాటకు ఇంకా వచ్చింటే ఇంకా చాలా సంతోషంగా నాట్యమాట పరవశించేవాడు. మేము చాలా ఎంజాయ్ చేసాం. అవునా లేదా? అవునా? దైవజనమా, నీకు ఏది న్యాయమో అని తెలుసు. నీ జీవితంలో కొన్ని ఆలస్యం అవుతున్నాయేమో, నీ జీవితంలో కొన్ని పెండింగ్ పడి ఉన్నాయేమో, కొన్ని పెండింగ్ పడిపోయినాయేమో, అవి వాటి కొరకు ఎదురు చూస్తున్నాయి. సరైన సమయంలో సరైన సందర్భంలో నీకు ఏది న్యాయమో దాన్ని చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! వచ్చే
వారము 60 భాగము. హల్లెలూయా. మరి ఏం చేద్దు? ఏది న్యాయం కన్నా అయిపోయినది, ఇంకా చాలా ఉన్నది. ఆయన ఎవరు తెలుసా? నిజమైన స్నేహితుడు. ఆమేన్. ఆయన నీతిమంతుడు. ఆమేన్. ఎవరైనా ఆయన నీతిమంతుడు, నిజమైన స్నేహితుడు. నీకు ఏది న్యాయమో దాన్ని చేయబోతున్నాడు ఈరోజు. ఆయన నీతిమంతుడు, నీతి సూర్యుడు, ఆయన నిజమైన స్నేహితుడు, నేను విడవక ప్రేమించువాడు. నీకు ఏది న్యాయమో దానిని ఈ రోజు నుంచి నీ జీవితం ప్రారంభించబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎందుకు తెలుసా? నీ జీవితంలోకి ఏది న్యాయమో దానిని చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టు. సార్ అది నా కాదు చప్పట్లు కొట్టండి. యేసయ్యకు రెండోదిగా నీ జీవితంలోకి ఏ వాగ్దానం అయితే విడుదలవుతుందో దానిని రిసీవ్ చేసుకుంటూ చప్పట్లు కొట్టు ఘన స్వాగతం ప్రకటిస్తున్నాం. అంటే హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఏది న్యాయం తీర్చబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి త్వరగా తక్కువని లేవాలా, ఎవరు ఆలస్యం చేయొద్దు. కళ్ళు మూసుకుని, ప్రభువా ఈరోజు నా జీవితంలో ఏది న్యాయమో నీకు తెలుసు, ఏది అన్యాయమో నీకు తెలుసు. కళ్ళు మూసుకుని, అందరు కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి, అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరు కూడా స్తోత్రం, 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 స్తోత్రం. అందరు కూడా కళ్ళు మూసుకొని యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సర్వశక్తిమంతుడా నీకు మహిమ, 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 మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా బాబా శకట దియా రబా. దేవుడు ఈరోజు నేను దేవుడికి ఏది న్యాయమో దానికి చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా నీకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి అయిన యేసు, న్యాయాధిపతి తండ్రి ఈరోజు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి రాబోతున్నాడు. అయ్యా న్యాయము తెలియక, న్యాయము ఎరుగక నేను ఎన్నో వేదన, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎంతో పోరాటం అనుభవించానయ్యా. అయ్యా నేను నమ్మినాను, ఉత్తములు అనుకున్నాను, ఉత్తములు అనుకున్నాను. అయ్యా ఈరోజు అంత ఒత్తిడైపోయింది నాయన. నా జీవితం అన్ని కోల్పోయినాను. నా జీవితంలో అంత అయ్యా చెదిరిపోయిందయ్యా. నా బ్రతుకంతా చిన్న భిన్నమైపోయిందయ్యా. నా జీవనం అంతా అయ్యా ఆశలు అడగండిపోయినాయి డాడీ. నా జీవితానికి చాలు దేవుడు, నా బ్రతుకు చాలు దేవుడు, నా అంతరంగానికి చాలు దేవుడు. వెంటికి మూసదగను, బంగారం కొలిమిదగను, నా హృదయ పరిశోధకుడు నీవే. ప్రార్థన చేద్దాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.